ఆదికాండము 28వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడై ఉండును. లేఖవాను మధ్యరాజు గారు దాని రాసిన గ్రంథము దాని గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు. మేము సేవించుచున్న దేవుడు మండుస్తున్న వేడిని గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజించుమని నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని అది సహకరించిన సోదరులను కృష్ణాలను సమర్పిస్తున్నాం. వాక్య సందేశానికి వెళ్ళినప్పుడు సోదరులను ప్రార్థన చేసుకుందామండి. వాక్యాన్ని నేర్చుకునే ముందు నీతి స్వరూపుడు మా ప్రియ తండ్రి, పరిశుద్ధ దేవునికి స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం. మీరు మమ్మల్ని కనికరించి భూమి మీద కృప చూపించి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, జీవమును, ఊపిరిని నాకు దయచేసి ఈ యొక్క దినాన్ని మీరు ఆశీర్వదించి మా యొక్క జీవితాల్లో చూడగలిగేటువంటి తరుణాన్ని మాకు కల్పించారు. కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ఉన్నాం. తండ్రి యొక్క సమయం అంతా నీ యొక్క సన్నిధానంలో వచ్చి ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఆత్మతోనూ మనసుతోనూ మా యొక్క జీవాఫలాలను మీకు కల్పించుండగా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముచూ ఉన్నాం. తండ్రి యొక్క సమయం అందు నీ యొక్క చిత్తాన్ని, నీ యొక్క సంకల్పాన్ని మేము నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా క్రీస్తునందు నీ ఎదుట నిలబడి బోధిస్తున్నటువంటి నీ యొక్క దాసులకు సమయోచితమైన జ్ఞానంలో జ్ఞాపక శక్తిని, నీ యొక్క సత్యవాక్యాన్ని సరిగా విభజించి అర్థవంతంగా ఉపదేశించగలిగినట్లుగా తగిన సామర్థ్యాన్ని అనుగ్రహించండి. అలా ఉండే వినిచున్న మేమందరము వినగలిగే చెవులను, గ్రహించగలిగేటటువంటి మనుషులు మా అందరికీ అనుగ్రహించవలసిన జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో జరగనైనటువంటి ప్రత్యేక కార్యక్రమంలోనూ క్రమంగాను మర్యాదగాను జరిగించి తద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందుతారని ప్రార్థన మనలు ప్రభు యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సోదరులకు కృష్ణనామంలో తండ్రి దేవుని ఆరాధించడానికి కూడిన ప్రతి ఒక్క క్రీస్తు ప్రభునామమున వందనాలు సమర్పిస్తున్నాము. ఆదికాండము 28వ అధ్యాయము 28వ అధ్యాయం అయినా జరిగిందంటే యాకోబు యొక్క తండ్రి ఇస్సాకు